సౌత్ ఇండియా షాపింగ్ మాల్ కిలో సేల్ అభిమానుల కోరికపై శ్రావణంలో కూడా ఆషాఢం ధరలకి. ఐ డ్రీమ్ ఛానల్ వీక్షిస్తున్నటువంటి ప్రేక్షక దేవుళ్ళకి నా యొక్క హృదయపూర్వక నమస్సుమాంజలు. నేను మీ డాక్టర్ డి బాలకృష్ణ, ఆయుర్వేద వైద్యరత్న, శ్రీ కౌశిక్ ఆయుర్వేద మల్టీథెరపీ హాస్పిటల్, దిల్సుఖ్ నగర్, హైదరాబాద్ నుంచి మాట్లాడుతున్నాను. సో ఈ మధ్యకాలంలో చాలా రకాల వ్యాధులు వస్తున్నాయి, రకరకాల వ్యాధులు వస్తున్నాయి. ఏవి ఎప్పుడు వస్తున్నాయి, ఎలా వస్తున్నాయి చెప్పడానికి వీల్లేని పరిస్థితుల్లో ఉంది. మనం ఆహారంలో ఎంత జాగ్రత్తలు తీసుకున్నప్పటికీ, జీవన శైలిలో చాలా రకాల మార్పులు తీసుకుంటున్నాం. అయినప్పటికీ మనకు తెలియకుండానే చాలా రకాల వ్యాధులు వచ్చేస్తున్నాయి. సో అందులో మరి అందరికీ తెలిసిందే జాండిస్, పసిరికలు, కామెలు అని వాడుక భాషలో చెప్తారు. ఇలా ఏది ఏమైనా దాన్ని హెపటైటిస్ అంటారు. జాండిస్లో చాలా రకాలు ఉంటాయి. హెపటైటిస్ బి అని, పచ్చ కామెర్లని, తెల్ల కామెర్లని, ఉబ్బు కామెర్లని, ఇలా రకరకాలుగా వాడుక భాషలో చెప్పుకుంటాం. మామూలుగా టెక్నికల్గా చూస్తే హెపటైటిస్ బి, జాండిస్ బి అని, పచ్చ కామెర్లు హెపటైటిస్ అని చెప్పేసి ఉంటూ ఉంటాయి. కంజక్టివ్ బిల్రోబిన్, ఫ్రీ బిల్రోబిన్ అని చెప్పేసి ఉంటుంటాయి. సో మరి కామెల వ్యాధి ఎలా వస్తుంది, రావడానికి గల కారణాలు ఏంటి, వస్తే ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, తర్వాత ఎలాంటి ఆహారం తీసుకోవాలి, ఎలాంటి ఆహారం తీసుకోకూడదు, అలాగే కామెల వ్యాధి, పసిరికలు, పచ్చకామెర్లు వచ్చినప్పుడు మరి ఎలాంటి ఆయుర్వేద వైద్య చికిత్సా పద్ధతులు ఉన్నాయి, ఎలాంటి మెడిసిన్స్ ఉన్నాయి, ఈ విషయాలన్నింటినీ ఈ కార్యక్రమంలో పూర్తిగా సవివరంగా తెలుసుకుందాం. సో ఎలా వ్యాపిస్తుంది వ్యాధి? గాలి, నీరు, ఆహారం ద్వారా ఈ జాండిస్ వ్యాధి, పసిరికల వ్యాధి వ్యాపించే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. మరి మనం తీసుకునే ఆహారంలో ఫస్ట్ చూసినట్లయితే ఈ మధ్య కాలంలో చాలా రకాల ఆహారం తింటున్నాము. జీవన విధానం కానీ ఆహారం తీసుకునే విధానంలో కూడా చాలా రకాల మార్పులు వచ్చేసాయి, రకరకాల మార్పులు వచ్చేసాయి. సరైన నిద్ర లేదు, సరైన వేళకు నిద్రించడం లేదు, సరైన వేళకి ఆహారం తీసుకోవట్లేదు, సరైన పద్ధతిలో ఆహారం అసలే తినడం లేదు. సో ఇవన్నీ కూడా కారణాలు అవుతున్నాయి. సో అందులో మనం చూసినట్లయితే మరీ ముఖ్యంగా తినకూడిన ఆహార పదార్థాలు చూస్తే అత్యధికంగా డీప్ ఫ్రైస్, ఎక్కువగా ఆయిల్లో వేయించబడినవి అలాంటివి తీసుకుంటున్నాము. అలాగే జంక్ ఫుడ్స్, బేకరీ ఐటమ్స్, కేక్స్, పిజ్జాస్, బర్గర్స్, నూడిల్స్ ఇలాంటివన్నీ కూడా మనం అత్యధికంగా తీసుకుంటున్నాం. అవి కూడా తీసుకోకూడదు ఇక నుండి. అలాగే ఆయిల్లో వేయించినటువంటి ఆహార పదార్థాలు తినకూడదు. అలాగే పన్నీర్, మటన్ ఇలాంటివి కొన్ని తీసుకోకూడదు. సీ ఫుడ్స్ కూడా బాగా తగ్గించాల్సిన అవసరం ఉంటుంది. ఇలా చేస్తే కొంతవరకు పసిరికలు రాకుండా కాపాడుకునే అవకాశం ఉంది. అలాగే నీటి ద్వారా అన్నాం కదా, ఎలాంటి నీటిని తీసుకోవాలి? అందరూ అనుకుంటారు అందరం పరిశుభ్రమైన వాటర్ని తాగుతున్నాం, ఈ మధ్యకాలంలో ఫిల్టర్స్ పెట్టుకున్నాం, ఫిల్టర్ మిషన్స్ పెట్టుకున్నాం, లేదా బ్రిస్లరీ ఫిల్టర్ వాటర్ తాగుతున్నాం అని చెప్పేసి అనుకుంటున్నాం. కానీ ఫిల్టర్ మిషన్ ద్వారా వచ్చినటువంటి వాటర్ కానీ, లేదా ఆల్రెడీ ఫిల్టర్ చేయబడినటువంటి బాటిల్స్, 1 లీటర్ క్యాన్స్, 5 లీటర్స్ క్యాన్, 20 లీటర్ క్యాన్స్ ఇలాంటివి 1 రూపీ ప్యాకెట్ నుంచి మొదలుకొని ప్యాకేజ్ డ్రింకింగ్ వాటర్ షుడ్ నాట్ డ్రింక్ అంటే ప్యాక్ చేయబడినటువంటి నీటిని తాగకూడదు. అలాగే శుద్ధి చేయబడినటువంటి అంటే ఈ విధంగా శుద్ధి చేయబడినటువంటి నీటిని తాగకూడదు. మరి ఎలాంటి నీటిని తాగాలి చూసినట్లయితే మనకి మున్సిపల్ సీనరేజెస్ వాటర్ వస్తుంది, రక్షిత మంచినీటి సరఫరా అని చెప్పేసి పేరులోనే ఉంది. అంతే అనుకూలంగా మనకి ఆ నీరు పనిచేస్తుంది, ఎవరికి తెలియని విషయం. మున్సిపల్ ట్యాప్స్ వచ్చినట్లయితే ట్యాప్ వాటర్ వడగట్టి తాగడం ఎంతైనా శ్రేయస్కరం. ఇప్పుడు వర్షాకాలం వచ్చింది కనుక వాటిని ముందుగా మరిగించి చల్లార్చి వడగట్టి తాగండి, ఎలాంటి జబ్బులు రావు. ఒకవేళ ట్యాప్ అందుబాటులో లేనట్లయితే బోర్ వాటర్ని మరకాసేసి వడగట్టి తాగండి. ఈ 2 రకాల నీటిని మాత్రమే తాగండి. దీనివల్ల నీటి వల్ల వచ్చేటటువంటి చాలా రకాల జబ్బులు, నాట్ ఓన్లీ పసిరికలు,
కాకుండా డైరియాస్, వామిటింగ్స్, కడుపు నొప్పి, అల్సర్ ఇలాంటి వ్యాధులు కూడా రాకుండా మనని మనం కాపాడుకోవచ్చు. జలుబు, రొంప, దగ్గు, సీజనల్ డిసీజెస్ ఏవి రాకుండా కాపాడుకోవచ్చు. వేడి చేసి మరిగించిన నీటిని తాగండి. అలా తాగితే ఈ జబ్బులు రాకుండా ఉంటాయి. ఇక గాలి ద్వారా వస్తుంది. గాలిని మనం అడ్డుకోలేము. కాకపోతే ధారాళంగా గాలి వచ్చేలాగా ఉండాలి ఇంట్లోకి. ఇంటికి అన్ని పక్కల 4 పక్కల కిటికీలు ఉంటాయి, డోర్స్ ఉంటాయి, అన్నీ ఉంటాయి. అన్నీ పూర్తిగా మూసేసి లోపల బంధించబడినట్టుగా పడుకుంటాం మనం. అంటే ఇంటిలోకి ఏ పరిస్థితిలో గాలి చొరబడినంతగా క్లోజ్ చేసి పడుకుంటున్నాం ఈ రోజుల్లో. ఇళ్ళకి అన్నీ ఉన్నాయి, కిటికీలు ఉన్నాయి, దర్వాజాలు ఉన్నాయి, అన్నీ ఉన్నాయి. అన్నీ క్లోజ్ చేసేసి ఉంటున్నాం ఇంట్లో. సో అలా చేయకూడదు. పూర్తిగా ద్వారాలు తీసి ఉండాలి, కిటికీలు తీసి ఉండాలి, ధారాళంగా గాలి వచ్చి వెళ్తూ ఉన్నట్టుగా ఉండాలి. అంతేకాని క్లోజ్డ్ ఉండకూడదు. అలా అయితే పరిశుభ్రమైన గాలి వస్తూ వెళ్ళిపోతూ ఉంటుంది. సో దానివల్ల పరిశుభ్రమైన గాలి వస్తుంది. ఇంటి చుట్టూగా నీరు నిలవకుండా చూసుకోవాలి. మురికి నీరు కానీ వాన నీరు కానీ నిలబడకుండా చూసుకోవాలి. ఈ ఇంటి చుట్టుపక్కల నీరు ఉండకుండా చూసుకోవాలి. అలాంటి పరిస్థితుల్లో కూడా బ్యాక్టీరియా ఉత్పన్నమవుతుంది. సో దట్ రకరకాల జబ్బులు విజృంభించే అవకాశం ఉంది. సో ఈ విధంగా చేసుకోండి, బాగుంటుంది. ఆహారం విషయంలో తాజాగా ఏ పూటకి ఆ పూటగా తయారు చేసుకున్నటువంటి ఆహారాన్ని తినండి. అలాగే ఈ మధ్యకాలంలో ఫ్రిడ్జ్లో నిల్వ చేసుకుంటున్నాం. ప్రతి పదార్థాన్ని ఫ్రిడ్జ్లో పెడుతున్నాం. మిగిలిపోయిన ఆహారం ఫ్రిడ్జ్లో పెట్టేసి మళ్ళీ తీసుకొని తినడం చేస్తున్నాం. రాత్రిపూట ఫ్రిడ్జ్లో పెట్టేయడం, లేదా ప్రొద్దున మిగిలితే ఫ్రిడ్జ్లో పెట్టేయడం, సాయంత్రం మళ్ళీ వేడి చేసుకొని తినడం, ఇలాంటివి చేయకూడదు. అలాగే కొన్ని సందర్భాల్లో ఆయిల్ ఫుడ్స్ తయారు చేసినప్పుడు ఏవైతే ఉంటుందో ఆ మిగిలిపోయిన నూనె మళ్ళీ వాడుతూ ఉంటాం. సో దానివల్ల కూడా ప్రమాదం ఉంటుంది. కాబట్టి ఇలాంటి జాగ్రత్తలన్నీ తీసుకోండి. తీసుకుంటూ ఉన్నట్లయితే జాండీస్ అనేది రాకుండా, పసిరుకలు అనేటివి రాకుండా ఉంటాయి. మరి వస్తే లక్షణాలు ఎలా ఉంటాయి అని చూసినట్లయితే కొంతమందికి వామిటింగ్ సెన్సేషన్ ఉంటుంది. అలాగే పూర్తిగా ఆకలి తగ్గిపోతూ ఉంటుంది. ఆకలి తగ్గిపోతుంది, అలాగే నీరసించిపోతూ ఉంటాం. కళ్ళు కానీ శరీరం కానీ పసుపచ్చగా మారిపోతూ ఉంటుంది. చర్మం అంతా కూడా పసుపచ్చగా కనిపిస్తూ ఉంటుంది. ముఖ్యంగా కళ్ళు ఐబాల్ చూసినట్లయితే పచ్చగా ఉంటాయి. తెల్లగా ఉండే బదులుగా పచ్చగా కనిపిస్తూ ఉంటాయి. దానికి నిర్ధారణ కొరకి మనం హాస్పిటల్కి వెళ్ళినట్లయితే రక్త పరీక్ష, మూత్ర పరీక్ష చేసేసి ఎల్ఎఫ్టీ అని సీరం బిలిరూబిన్ చేసి అలా వాటి ద్వారా మామూలుగా జాండీస్ ఎంతవరకు ఉంది, పసిరికలు ఎంతవరకు ఉన్నాయని చెప్పేసి నిర్ధారించడం జరుగుతుంది. వాటి ఆధారంగా సరైనటువంటి వైద్య చికిత్సలు అందించే అవకాశం ఉంటుంది. మరీ ముఖ్యంగా మనకు కనబడేది ఒకటి ఏంటంటే మూత్రం పచ్చగా, యూరిన్ పచ్చగా వస్తుంది. అలాగే గ్రీనిషల్లో వస్తుంది. శరీరం కూడా పచ్చగా మారిపోతుంది. మనం కళ్ళను చూసుకున్నట్లయితే పసుపు పచ్చగా కనిపిస్తూ ఉంటాయి. అప్పుడు అనుమానించి ఆకలి కూడా తగ్గిపోతుంది. వామిటింగ్ సెన్సేషన్ ఉంటుంది. జ్వరం వస్తుంది కొంతమందికి. మరీ ముఖ్యంగా జ్వరం వస్తూ కూడా తగ్గుతూ ఉంటుంది. ఇలాంటి లక్షణాలు ఏమన్నట్టయితే ఏమాత్రం ఆలస్యం చేయకుండా, అతి త్వరగా ఏమాత్రం ఆలస్యం చేయకుండా మాలాంటి అనుభవజ్ఞులైన ఆయుర్వేద వైద్యుని సంప్రదించినట్లయితే దానికి సరిపడేటటువంటి వైద్య చికిత్సలు అందించే అవకాశం ఉంటుంది. దీనికి కాను ఎలాంటి గృహ చికిత్సలు కానీ చిట్కాలు కానీ ఉండవు. ఆహారంలో మాత్రం మామూలుగా ఉలవచారు, అలాగే పప్పు కట్టు ఇలాంటివి తీసుకోవడం శ్రేయస్కరం. త్వరగా తగ్గడానికి అవకాశం ఉంటుంది. తేలిగ్గా జీర్ణమయ్యే ఆహారాలు చూసినట్లు తీసుకుంటే చాలా మంచిది. సగ్గుబియ్యం జావ కానీ, బార్లీ జావ, లేదా ఇలా ఈ విధంగా తీసుకోవాలి. ఇక మెడిసిన్స్ వచ్చేసి ఇక్కడ చూసినట్లయితే లివరెక్స్ అనే ట్యాబ్లెట్స్ ఉంటాయి. ఈ ట్యాబ్లెట్స్ ఉదయం సాయంత్రం ఒక్కొక్క మాత్ర చొప్పున వాడుతూ ఉన్నట్లయితే మీకున్నటువంటి కామెలు వ్యాధి తగ్గిపోతూ ఉంటుంది. సో చూసారు కదా, ఎవరికైనా ఇలాంటి లక్షణాలు కనిపించి కామెలు అని డౌట్ ఉన్నట్లయితే, అనుమానం ఉన్నట్లయితే తప్పనిసరిగా మంచి ఎక్స్పర్ట్ ఆయుర్వేద హాస్పిటల్లో సంప్రదించండి, డాక్టర్స్ని సంప్రదించండి. మీకు అద్భుతమైనటువంటి ఆయుర్వేద మెడిసిన్స్ ఉన్నాయి, పూర్తిగా తగ్గించే అవకాశం ఉంటుంది. ఓకే, ఈ కార్యక్రమం మీకు పూర్తిగా నచ్చిందని అనుకుంటున్నాను. మళ్ళీ మరో కార్యక్రమం ద్వారా మేము ముందుంటాను. సెలవు.